మీరెక్కడే నిలబడిపోయారే? లోపలికి రండి. ఇక్కడి వాతావరణం చూస్తే అసలేం బాలేదు. కానీ జగదేవ్ నిజస్వరూపం నేను బయట పెడతానని షహిన్షాకి వాగ్దానం చేశాను. ఇప్పుడు నేను వెనకడుగు వేయకూడదు. ఏమిటంత ఆలోచన రాధగారు? ఏంటంటే మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? మీరు మీ పుత్రుడి పుట్టినరోజు అన్నారు కదా. మీరు మాకు ప్రధాన అతిథి రాధగారు. మీరొచ్చేశారు, ఇక అందరూ వచ్చేస్తారు. అందరూ మీ అంత మహాత్ములు కాదు. ఆలస్యంగా రావడం అంటే అదేదో గొప్ప అనుకుంటారు కొందరు. రండి, కూర్చోండి. మీ పుత్రుడు భార్య ఎక్కడున్నారు? వాళ్ళు సిద్ధమవుతున్నట్టున్నారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఆ లోపల నేనే మీకు సత్కారాలు అందిస్తాను. తీసుకోండి. వద్దండి, నాకు మదిర పానం అలవాట్లేదు. అయ్యో రాధగారు, ఇది మదిర కాదు, దీన్ని సోమరసం అంటారు. దేవతలు కూడా ఇదే స్వీకరిస్తారు. నేను దేవతని కాదుగా. ఇష్టం లేకపోతే వదిలేయండి. హాయిగా కూర్చోండి రాధగారు. ఇది మీ ఇల్లే అనుకోండి. మీలో ఏదో మాయుంది రాధగారు. అంటే నేననేది మీ దగ్గరేదో తెలియని మంత్రం ఉందండి. నేనెంతో నమ్మకంతో చెప్తున్నాను, మీ రోగులకి నయమయ్యేది మీ ఔషధం వల్ల కాదు, మీ ఈ సున్నితమైన హస్తాలు తాకడం వల్ల. మీ అందాన్ని చూస్తే చాలు, రోగాలు కూడా రోగుల నుంచి పారిపోతాయి. మహిమ అంతా మీ మంచితనంలోనే ఉంది. మీరు ప్రజలకి చేస్తున్న సేవ మెచ్చుకుని తీరాల్సిందే. ఇలాంటి కరువు సమయంలో కూడా ఎక్కడ్నుంచో ఎలాగో ఎన్ని కష్టాలు ఎదురైనా మీరు ఒట్లు తెచ్చిస్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ వదిలేయండి రాధగారు. నా కోరికేంటంటే నేను మీ కోసం ఏదో ఒకటి చేయాలి. నేననేదేంటంటే వడ్లు, దుర్లభమైన వనమూలికలు నేను మీకు తెచ్చి ఇవ్వగలను. అందుకు మీరు కూడా నాకు కొంచెం సాయం చేస్తే చాలు. నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పాలంటే నేను మీకు మరింత దగ్గరగా రావాలి. సుజన్, ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వస్తావు నువ్వు? వెళ్ళు బయటికే. మీరు బయటికెళ్ళి వేచి ఉండండి. అది మేం చెప్పాంగా జోధాబిగా, మీరు బయటికెళ్ళి వేచి ఉండండి. ఇలాంటి వాడికి ఎలా గుణపాఠం చెప్పాలేమిటో మాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. కీలించి వాత పెట్టడం ఇలాంటి వాడికి సరిపోతుంది. అదే పద్ధతి వాడాలి. మేం కక్కిస్తాం వీడి చేత నిజాన్ని. ఏంటిదంతా? ఇదేమిటో ఇప్పుడే తెలుస్తుంది నీకు. నువ్వు మాటలతో వినవరా భీమా? సత్య, ఎక్కడ చచ్చారా మీరంతా? నువ్వు ఎంతరిచినా వాళ్లకు వినపడదు జగదేవ్ షావుకారు. వాళ్ళంతా నిద్రలో మునిగిపోయారు. అవునా? కంగారు పడకు జగదేవ్, మేము నిన్ను అప్పుడే చంపబోము. ఇంకా నీతో చాలా మాట్లాడవలసి ఉంది. చెప్పరా, ధాన్యం ఎక్కడ దాచవో చెప్పు.